2025 కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి సంవత్సరం. కాలగమనంలో 2025లో జరిగినటువంటి వరంగల్ కమిషనరేట్ పరిధిలో జరిగినటువంటి ఏదైతే నేరాలున్నాయో, ఆ నేరాల సంఖ్య కొంచెం స్వల్పంగా పెరిగినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మీడియా ముఖంగా వెల్లడించారు. దాని వివరాలను మనం చూద్దాం. 2025 సంవత్సరంలో దాదాపుగా మొత్తం అంటే 0.53% నేరాల సంఖ్య పెరిగింది అనేది వివరించారు. అందులో 14,412 కేసులు గత సంవత్సరం నమోదు కాగా 2025లో 14,456 కేసులు నమోదయ్యాయి. అంటే 44 కేసులు అదనంగా నమోదైనట్లు వెల్లడించారు. ఇంకా చూస్తే మనం మొత్తంగా అంటే ఇందులో దోపిడీ కేసులు, హత్య కేసులు, అత్యాచార కేసులు, అదే క్రమంలో సైబర్ క్రైమ్స్, ఇట్లా అన్ని కేసుల వివరాలు కనుక చూసినట్లయితే మనకు హత్య చేసిన దోపిడీ కేసులు 4 అయితే, దారి దోపిడీ కేసులు 3, దోపిడీలు 16 కేసులు, దొంగతనాలు 355 కేసులు నమోదు కాబడ్డాయి. హత్యలు 36, మానభంగాలకు సంబంధించి గత ఏడాది 145 కేసులు నమోదు కాగా ప్రస్తుత సంవత్సరంలో 132 కేసులు నమోదు కాబడ్డాయి. అదేవిధంగా వీటితో పాటు వరకట్న కేసులు, డొమెస్టిక్ నేరాలు తగ్గుముఖం పడ్డాయని చెప్పవచ్చు. ఫోక్సో కేసులు గత ఏడాది 364 నమోదైతే ఈ ఏడాది 405 కేసులు నమోదు కాబడ్డాయని మనకు తెలుస్తుంది. మహిళలపై 2025లో నేరాలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో కనుక మనం పోల్చినట్లయితే 1,504 కేసులు నమోదైతే ప్రస్తుతం 1,453 కేసులు నమోదయ్యాయి. ఇందులో 8,62,00,000 విలువైన మత్తు పదార్థాలు అంటే డ్రగ్స్ వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. 8,62,00,000 విలువైన మత్తు పదార్థాలు పట్టివేత జరిగింది. ఈ ఏడాదిలో 195 కేసుల్లో మొత్తం 482 మందిని అరెస్టు చేశారు. వీరి నుండి 8,62,00,000 విలువ గల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 1,700 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీలకు సంబంధించి ఏడాది మొత్తంలో దేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి 14 గ్యాంగులకు సంబంధించి 33 కేసులను 52 మంది నిందితులను అరెస్టు చేశారు. ముఖ్యంగా సిసిఎస్ విభాగం 84 చోరీ కేసుల్లో మొత్తం 79 లక్షల రూపాయలను రికవరీ చేసింది. అదేవిధంగా ట్రాఫిక్ కేసులకు సంబంధించి 1,424 కేసుల్లో 430 మంది మృతి చెందారు యాక్సిడెంట్స్లలో. అందులో 1,446 మంది తీవ్రంగా గాయపడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 34,282 కేసులు నమోదు కాగా ఇందులో 887 మందికి జైలు శిక్ష విధించడం జరిగింది. సైబర్ క్రైమ్ సంబంధించి 630 కేసులు నమోదు చేయబడ్డాయని సిపి వివరించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి జనగామ, వరంగల్, హన్మకొండ జిల్లాలలో మొత్తం 6,040 కేసులు పరిష్కారం కాగా ఇందులో 2,573 మందికి శిక్షలు ఖరారు కాబడ్డాయి. 16 మందికి జీవిత ఖైదు కూడా పడ్డదంటే పోలీసులు సరైనటువంటి సాక్ష్యాలను నిరూపించడం వల్ల జీవిత ఖైదు శిక్ష పడ్డది. గత ఏడాది కంటే 3% అధికంగా శిక్షలు పడ్డాయని చెప్పవచ్చు. మనం నేరాల నియంత్రణలో టాస్క్ ఫోర్స్ విభాగం ఒక ప్రత్యేక చొరవ చూపుతుంది. ఆ నేరాలను నియంత్రించడంలో టాస్క్ ఫోర్స్ విభాగం కృషి కూడా మనం చెప్పచ్చు. దానిలో వివిధ నేరాలకు సంబంధించిన దానిలో మొత్తం 418 కేసుల్లో 978 మందిని అరెస్ట్ చేయడంతో పాటు సుమారు 14,80,00,000 రూపాయలు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఇక్కడ మనం ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి గ్యాంగులు ఎక్కువ వరంగల్ లో సంచరించడానికి ప్రధాన కారణం ఏందంటే, ఉత్తర భారతాన్ని, దక్షిణ భారతాన్ని, మధ్య భారతాన్ని కలిపేటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతం కాజీపేట జంక్షన్. అంటే ఎక్కువ నేరస్తులు, అంతర్రాష్ట్ర నేరస్తులు, అంతర్రాష్ట్ర మూటాలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళడంలో గానీ కీలకమైనటువంటి ప్రాంతం వరంగల్‌గా మనం చెప్పవచ్చు. అంతర్రాష్ట్ర దొంగలు కూడా ఎక్కువ మంది, అంతర్రాష్ట్ర నేరగాళ్ళు కూడా ఎక్కువ మంది సంచరించేటువంటి అవకాశాలు అయినప్పటికీ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ అంటే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నేరస్తుల యొక్క వివరాలను సేకరించడంలో కానీ, నేరస్తుల యొక్క ఆహ్, నేరస్తులను పసిగట్టడంలో గానీ, వరంగల్ పోలీసులు అందవేసిన చేయని చెప్పొచ్చు. దాదాపు అంటే సంఘటనలు ఎన్ని జరిగినా గూడా వాటిని వెంటనే అదుపులోకి తీసుకోవడంలో వరంగల్ పోలీసులకు ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినా గూడా, ఉమ్మడి రాష్ట్రంలో చూసినా గూడా వరంగల్ పోలీసుల శిక్షణ నేరాలను, నేరస్తులను నియంత్రించడంలో కీలకంగా ఉంది. అదేవిధంగా పోలీస్ కమిషనర్ కూడా ప్రతి పోలీస్ స్టేషన్‌ను విజిట్ చేయడం, పోలీసులకు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్‌లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను పరిశీలించడం, అక్కడ జరుగుతున్నటువంటి నేరాలను నిరంతరం పర్యవేక్షించడం, కింది స్థాయి ఉద్యోగులు అంటే హోంగార్డ్ నుండి గూడా స్టేషన్‌కి సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్‌పెక్టర్, ఏసీపీలతోటి ఒక సమన్వయంతోటి తను ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఏ ప్రాంతంలో ఏ నేరం జరుగుతుందని చెప్పి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌కు ఒక అవగాహన ఉందని చెప్పొచ్చు. దానివల్లనే మొత్తం వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి 3 జిల్లాలు హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాలకు సంబంధించిన దానిలో పోలీసులు చాకచక్యంగా అదేవిధంగా నేరస్తులను పట్టుకోవడంలో చాలా విషయాల పట్ల ఒక స్పష్టతతోటి పట్టుకున్నటువంటి నేరస్తులను శిక్షలు పడేటువంటి విధంగా కూడా ఆధారాలను సేకరించడంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఒక విజయం సాధించినట్టు చెప్పొచ్చు. అందులో భాగంగానే పట్టుకున్నటువంటి నేరస్తులలో ఎక్కువ మందికి శిక్షలు పడ్డాయి. జీవిత శిక్షలు కూడా పడ్డాయి. ఇది 2025 మనం గడిచిన సంవత్సరం కాబోతుంది. 2026 సంవత్సరంలో ఇంకా నేరాలు తగ్గి నేరమయమైనటువంటి జీవితాల నుండి అందరూ బయటికి రావాలని చెప్పి వరంగల్ కమిషనరేట్ పరిధిలో నేరస్తుల యొక్క సంఖ్య తగ్గాలని చెప్పి పొడిమి టీవీ భావిస్తుంది. కెమెరా మెన్ గుడిశాల నవీన్‌తో జితేందర్.